నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కటి సమాధానాలు అందిస్తూ మనందరికీ పరిష్కార మార్గాలు అందిస్తూ ఉన్నారు కదా. సో ఈ రోజు ఒక ప్రాక్టికల్ ప్రశ్నని, నా కళ్ళతో నేను చూసిన ఒక ప్రశ్నని గురువుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాను అన్నాను అంటే గత 3 సంవత్సరాల నుంచి నాకు మీరు బాగా తెలుసు, రెగ్యులర్ గా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. అయితే వచ్చినప్పుడు మీరు కొన్ని కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. అదే కాకుండా నా దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీరు వస్తున్నప్పుడు దాదాపుగా క్యూ కట్టి నుంచి ఉంటారు, నా జాతకం చెప్పండి, నా జాతకం చెప్పండి అని. ఇలా చూసిన సందర్భాలు ఎన్నో. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయి అడిగేది ఏంటంటే గురుగారు, ఈరోజు ఇట్లా చూడగానే నిజంగా వాళ్ళని చాలా మంది నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు తెలుసు కదా, కానీ కొన్ని విషయాలు నిజంగా నాకే తెలియనివి, అంటే వాళ్ళు ఉండమంటే నేను ఉంటా కదా, చూసి మీరు ఇది చెప్పినప్పుడు ఇది ఉంది కదా, మీకు మీ జాతక రీత్యా ఇక్కడ భుజాల నొప్పి రావాలి, లేదా మీ పిల్లల జాతక రీత్యా ఇది అని, లేదా మీకు ఇందాక కూడా ఒకటి అయ్యింది. అందుకే ఎగ్జాక్ట్ గా వాళ్ళ అమ్మాయి జాతకం ఇచ్చి నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటుందా అంటే మీకు భుజాలు పెయిన్ వస్తుంటాయి. అవునండి, నాకు ఇక్కడ పెయిన్, ఎప్పుడు అది విపరీతమైన పెయిన్ అండి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పారు, అది అసలు తెలీదు. ఆయన చెప్పారు, ఇంతకు ముందు మీరు మా వేరే ఎంప్లాయీస్ ది చూసినప్పుడు మీరు వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నారు కదా, అసలు అతనికి వివాహం అయిందో తెలియదు, నాకు అవ్వలేదో తెలియదు, నాకు కూడా అసలు అవ్వలేదు అనేది చెప్పారు. మీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పారు. అంటే ఇదనే కాదు, వాళ్ళకి ఆల్రెడీ పాస్ట్ లో అయిపోయిన సిచ్యువేషన్స్, లవ్ ఫెయిల్యూరా, లేదంటే హెల్త్ పరంగా ఎంత సఫర్ అయ్యారా, లేదా మీకు ఈ టైంలో యాక్సిడెంట్ అయ్యిందా, యాక్సిడెంట్ దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా, ఓకే, ఇలాంటివి ఎన్నో ఎన్నో నా కళ్ళతో నేను చూసినవే, నీ విన్నవే, నేను చెప్తున్నవి ఎన్నో చెప్పారు. అంతదాకెందుకు, ఇప్పుడే జస్ట్ ఒక విషయం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాప జాతకం చూస్తే ఆ జాతకం ప్రకారం తన హెల్త్ ఇష్యూ చెప్పేశారు. అసలు అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా గురువుగారు, జాతకం వాస్తు ఇవన్నీ ట్రాష్ నమ్మొద్దు అని. కొంతమంది మాట్లాడుతుంటే నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది, కానీ రియాలిటీలో చూస్తుంటే మీకు ఆ వ్యక్తులు ఎవరో తెలియదు, మీకు అప్పటిదాకా పరిచయం లేదు. కేవలం జాతకం చూసి వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రెజెంట్ని, వాళ్ళ ఫ్యూచర్ని మీరు ప్రిడిక్ట్ చేయడం నేను చూసా. జరిగాయని చెప్పిన, మీరు చెప్పినవి జరిగినాయి అని చెప్పిన సందర్భాలు కూడా నేను విన్నా ఎంతో మంది. ఎలా జరుగుతుంది ఇదంతా, ఎలా సాధ్యం? ఒక విషయం చెప్తా వినండమ్మా, ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏది ఉందో ఇదంతా మన గొప్పతనం కాదు, మహర్షుల గొప్పతనం, అమ్మవారి గొప్పతనం నిజంగా. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయాలు ఆస్ట్రాలజీలో చెప్పాలంటే. అంటే వీటిని ప్రిడిక్షన్స్ అంటారు. అంటే మీకు ఇట్లాంటి పాస్ట్ సంబంధించినవి కొన్ని అడిగి దాన్ని బట్టి ఫ్యూచర్ చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా ఎంత మైన్యూట్గా ఉండేదంటే అవన్నీ మనం కోల్పోయాం. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి బయలుదేరి పలానా దగ్గరికి వెళ్ళొస్తున్నాడు అనుకోండి, వెళ్ళే ముందే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇంకా లేదా రీసెర్చెస్ నడుస్తున్నాయి. ఎట్లా అంటే నువ్వు వెళ్తున్నావు కదా, కిందకి దిగిన తర్వాత, ఇప్పుడు మనం 3rd floorలో ఉన్నాం, కిందకి దిగిన తర్వాత నీకు ఒక కన్ను లేని వ్యక్తి ఎదురవుతాడు. అవన్నీ చెప్పొచ్చు చెప్తాను. అంటే ఇప్పుడు ఇంకా మనం రీసెర్చ్ చేస్తున్నాం, అంత ఉండేది యాక్చువల్గా. దాని తర్వాత నీ కార్ స్టార్ట్ అవ్వదు, నీ ఫ్రెండ్ బండి మీద నువ్వు బయలుదేరి వెళ్తావు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేదైతే ఇప్పుడు ఫుడ్ కోసం వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంగరాలు చూస్తున్నవాడు ఆగయ్యా కొంతసేపు నేను 10 నిమిషాలు నిల్చోబెడతాడు. దాని తర్వాత నువ్వు అడిగింది కాకుండా ఇంకోటి ఏదో నీకు సర్వ్ చేస్తాడు. ఇదేంటే ఇది ఇచ్చావంటే ఇంకోటి ఇస్తాడు. అంత డెప్త్గా చెప్పేది ఉంది. మనకి అది పోయింది ఇప్పుడు. అవునా, ఇది జరిగిపోయిందే చెప్పినట్టు జరగబోయేది కూడా చెప్పేది ఉంది. దాన్ని ప్రశ్న ద్వారా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరుతున్న సమయం తీసుకొని ఈ లగ్నాధిపతి మూమెంట్ ఎట్లా ఉంది, ఆటంకాలుగా వెళ్తాడా ఈ ప్రయాణాన్ని, సునాయాసంగా వెళ్తాడా, వెళ్ళేటప్పుడు ఎటువంటి వాళ్ళని ఇతను కనెక్ట్ చేసుకుంటాడు, అంటే ఎలాంటి వాళ్ళు ఇతనికి ఎదురవుతారు, ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి, ఎలాంటి విషయాలు ఎదురవుతాయి అని చెప్పే ఒక సిస్టమ్ కూడా ఉండేది. మనకి ఇప్పుడు అది లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇంత లోతుగా ఉండేది. ఇదంతా చిన్న విషయాలు, నేను చెప్పేవి చాలా చిన్న విషయాలు. ఏమంటే మీకు ఆ పెయిన్ ఉంది, మీరు ఇక్కడ ఉద్యోగం కోల్పోయారనో, లేకపోతే మీకు 2 వివాహాలు జరిగాయనో, లేకపోతే మీ తాతగారికి ఒక జాతకం యూట్యూబ్లో ఉంది, వాళ్ళ తాతగారికి 2 వివాహాలు జరిగిన విషయం కూడా అందులో కనబడింది. అయితే ఇవన్నీ చెప్పాలంటే పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఉండాలి. డీటెయిల్స్ పర్ఫెక్ట్ లేకపోతే అన్ని విషయాలు రావు. నక్షత్రం అంటే టైం, సెకండ్స్ తో సహా ఉండాలి. టైము, డేటు, టైము, ప్లేస్ అన్ని కరెక్ట్గా ఉండాలి. అయితే ఇవన్నీ ఎందుకు అంటే ఒకటే, జ్యోతిష్శాస్త్రం ఎందుకు ఉంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరినో భయపెట్టడానికో భయభ్రాంతులు చేయడానికి కాదు జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఉన్నది. నీకు ఒక రూట్ చూపించడానికి, జ్యోతి వెలుగు. నువ్వు వెళ్ళేటప్పుడు
నీకు ఒక లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్లో చీకటిగా వెళ్ళే వ్యక్తికి ఆ లైట్ ఉంటే సరిగ్గా వెళ్ళగలుగుతాడు. అలాగే ఇది కూడా. అంటే ఎలాగా, ఒక వ్యక్తి జాతకం తీసుకొని ఆ వ్యక్తి చదువుకుంటున్నాడా అనుకోండి, ఉదాహరణకి చిన్నప్పుడు చదువుతున్నాడు. చదివేటప్పుడు ఈ అబ్బాయి ఏ విద్యారంగంలోకి వెళ్తే ఈ అబ్బాయి లైఫ్ బాగుంటుంది అనేది ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది దానికి. లేదా ఆటంకాలుగా వెళ్తుందా, ఒకవేళ విద్యారంగంలో ఆటంకాలు ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, వచ్చిన దానము, హయగ్రీవ స్తోత్రము ఇవి చేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక పెద్ద లక్షలు ఖర్చు పెట్టి పూజ ఏం చేయక్కర్లేదు. చిన్న దానం ఇవ్వచ్చు, మంత్రం చేసుకోవచ్చు. ఆ రకంగా చిన్నప్పుడు మనం కనుక సరైనటువంటి విద్యా సంబంధించిన దాంట్లోకి పంపలేదనుకోండి, ఆ విద్య వేస్ట్ అవుతుంది అన్ని సంవత్సరాలు చదివి. దానికోసం చిన్నప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్లో మనం దానికోసం చూడొచ్చు. చిన్నప్పుడు పుట్టిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఏముందో అర్థం కాదు. అప్పుడు అరే ఈ ప్లానెట్ వల్ల ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు కదా, ఇంత ఇబ్బంది పడుతున్నాడు కదా, లోపలైతే చెప్పట్లేదు కదా అనుకొని మనం తల్లిదండ్రులతో ఆ దానాలు ఇప్పించవచ్చు. అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పర్టికులర్ టైం ఉంటుంది వివాహానికి. ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం. ఆ పర్టికులర్గా ఆ 3 నుంచి 5 సార్లు వివాహ సమయం వస్తుంది. వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి. కొంతమందికి అయితే 10 times కూడా వస్తాయి. అప్పుడు పర్టికులర్గా ఈ అబ్బాయికి ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, ఒకవేళ 2 వివాహాల యోగం ఉందా, 3 వివాహాల యోగం ఉందా, లేకపోతే అసలు వివాహం కాని యోగం ఉందా. ఒకవేళ కాని యోగం ఉంది అంటే దానికి ఎలాగా ప్రయత్నం చేస్తే ఛాన్సెస్ పెరుగుతాయి, ఇవి చెప్పడానికి ఉంది. అట్లాగే ఒక ఉద్యోగం ఇక్కడ లేకపోతే బయట దేశంలోకి వెళ్తాడా, ఇక్కడ చేస్తే బాగుంటుందా. కొంతమంది చూడండి పాపం ఇక్కడే కష్టపడుతూ ఉంటారు, బోల్డ్ అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళలో, కానీ ఇక్కడే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ జాతకాల్లో ఏంటంటే స్టేట్ మారితే బాగుంటుంది అంటుంది, లేకపోతే వేరే దేశాలకు వెళ్తే బాగుంటుంది అంటుంది. కొంతమందికి నువ్వు ఉద్యోగం చేసే జాతకం అవ్వదు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే జాతకం అవుతుంది. అంటే వాళ్ళే ఒక చిన్న సంస్థ స్టార్ట్ చేసి వాళ్ళు 10 మందికి జాబ్ ఇవ్వగలుగుతారు. అది ఇంకా గొప్ప విషయం కదా. అది తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉందని తెలుసుకున్నాక వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. యోగం ఉందని తెలియనంతసేపు పాపం అక్కడే మదన పడుతూ ఉంటారు వాళ్ళు. అలాగా వాళ్ళ జాతకంలో అసలు ఏముంది అంటే అలా తెలియాలంటే కూడా ఒక టైం కలిసి రావాలంటారు. కలిసి రావాలి. మరి దానికి ఏమైనా రెమెడీస్, పరిహారాలు? నిత్య దేవత ఆరాధన చేస్తే ఏదో రూపంలో అమ్మవారు మనకి ఎందుకమ్మా మనం చాలా లలిత సహస్రనామాల మీద చాలా వీడియోలు చేశాం కదా. కొన్ని వందల వేల మంది నాకు ఫోన్ చేసి ఏమంటే మీరు ఆ నామం చెప్పారా, చేశాక నాకు చాలా కలిసి వచ్చింది, అసలు నాకైతే ఎన్ని మెసేజ్లు వస్తాయో చెప్పక్కలేదు, ఫైనాన్షియల్ గా కలిసి వచ్చిందని, ఆరోగ్యం తగ్గిందని, లేకపోతే ఉద్యోగాలు వచ్చాయని. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏదో నేనేదో గొప్పవాడిని కానే కాదు, అమ్మవారు గొప్పది, అమ్మవారి యొక్క శక్తి అంత గొప్పది. మహర్షులు మనకు అందించారు. ఇది రూపము, ఇది అమ్మవారి రూపము. వాళ్ళు ధ్యానంలో ఉండి ఎంతో డెప్త్గా వెళ్ళి ప్రతి గ్రహాంతో మాట్లాడి మనకు సబ్జెక్ట్ అందించారు. అంటే నువ్వు ఇక్కడ ఉంటే ఏం చేస్తావు, ఒక ప్లానెట్ ఒక లగ్నం నుంచి ఒక ఫలానా దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు విద్యాకారకుడు అయ్యావా, ధనకారకుడు అయ్యావా, వివాహకారకుడు అయ్యావా, విదేశీ కారకుడు అయ్యావా, రోగకారకుడు అయ్యావా, సంతానకారకుడు అయ్యావా, ఆ అయిన కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. దాన్ని పట్టుకుని చెప్పడం జరుగుతుంది ఆస్ట్రాలజర్. అంటే ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత వీక్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పెద్ద సుమన్ ఛానల్ ఉంది, ఈ సుమన్ ఛానల్లో ఎస్సీఓ చేసే పర్సన్ బలమైన పర్సన్ అనుకోండి, ఎస్సీఓ ప్రమాణంగా ఉంటుంది. ఎస్సీఓ చేసే పర్సన్ వీక్ అనుకోండి, ఎస్సీఓ డల్ అయిపోయింది. కెమెరామెన్ మంచి వ్యక్తి అనుకోండి, కెమెరా అవుట్పుట్ బాగా వస్తుంది. యాంకరింగ్ మంచి యాంకర్ అనుకోండి, మీరు చక్కటి క్వశ్చన్స్ వేశారు, మంచి క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే మనకి 12 భావాలు కూడా ఏది స్ట్రాంగ్ అండ్ ఏది వీక్, ఏ గ్రహానికి ఏది వచ్చింది, అది స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దాని యొక్క దుష్ఫలితాలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. అందులో పర్టికులర్గా కొంతమందికి చూడండి, ఇప్పుడు రవికి సంబంధించిన దుష్ఫలితాలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకోకూడదు ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు. చంద్రుడు సంబంధించినవి బ్యాడ్ ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు, చంద్రుడు వైట్ ఎక్కువ వేసుకోకూడదు. కుజుడికి సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి, రెడ్ ఎక్కువ వాడకూడదు. అట్లా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, బుధుడు అయితే గ్రీను, రాహు అయితే సిమెంట్ కలర్, కేతు అయితే మల్టీ కలర్. అంటే ఆ ప్లానెట్ పర్టికులర్గా కానీ ఎక్కువ దుష్ఫలితాలు ఇస్తుంటే ఏదైనా ముఖ్యమైన విషయానికి వెళ్ళినప్పుడు ఆ కలర్స్ అవాయిడ్ చేయాలి. ఏ ప్లానెట్ అయితే ఎక్కువ ఫలితం ఇస్తుందో, అంటే బ్యాడ్ ఫలితాలు ఇస్తుందో వాటిని అవాయిడ్ చేయాలి. గుడ్ ఫలితం ఇచ్చేదాన్ని వీళ్ళు ధరించడం, అంటే రత్న రూపంలో కానీ గ్రహ రూపంలో కానీ, అంటే ఇట్లా వాళ్ళు చేసే యాక్టివిటీలో కానీ దానికి దగ్గరగా వెళ్ళాలి. ఇప్పుడు సింపుల్ ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉంటారు చూడండి, అరే వీడు కనుక ఆ ఫ్రెండ్తో కలిసి వెళ్తుంటే ఇప్పుడు పాడైపోతున్నాడు అనగానే ఏం చేస్తాం, వాటితో వెళ్ళకు, కావాలంటే ఈ బుద్ధిమంతుడు వీటితో వెళ్ళంటాం, అంతే కదా. అట్లాగే ప్లానెట్ ఎప్పుడు ఏ రిజల్ట్ ఇస్తుంది,
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ అవి పర్టికులర్గా పలానా ప్లానెట్ పలానా రిజల్ట్ ఇస్తుంది అనేటువంటిది ఉంది ఈ జాతకంలో మనకి మహర్షులు అందించారు. దాన్ని ఏంటంటే చదువుకోవడం ఒక ఎత్తు అయితే రీసెర్చ్ చేస్తాం మేము. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఈ మధ్య ఒక రీసెర్చ్ చేశాను. ఒక వ్యక్తికి బాగా యోగం ఉంది, మంచి ధనయోగం ఉంది, కానీ ఇంకొక వ్యక్తి అస్సలు ధనలో యోగం లేని వ్యక్తి కలిసినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం మీద. అస్సలు ధనయోగాలు లేవనుకునే వ్యక్తికి కొంత ఇతనికి ధనయోగం ఉండడం వల్ల కొంత ఈయనకు కలిసి వస్తుంది, కానీ ఈయనకు కొంత లాస్ కూడా వస్తుంది ఈ వ్యక్తి కలవడం వల్ల. అయ్యో అలా కూడా ఉంటుంది. మరి యోగం ఆయనకి వెళ్ళిందిగా. అయితే కలిసే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చేసేటప్పుడు అర్థమైందమ్మా. అట్లా ఏంటంటే అది పర్టికులర్గా చూడాలి, ఏ వ్యాపారం చేస్తున్నాం, ఎవరితో చేస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, ఉదాహరణకి తమ్ముడికి యోగం లేదు, కానీ అన్న లేకపోతే అన్నకే యోగం లేదు, తమ్ముడే సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు అతని సపోర్ట్ వల్ల ఈయన కొంత బెనిఫిట్ పొందుతాడు, మరి ఆయన కొంత నష్టపోతాడు కదా. అప్పుడు సొంత వాళ్ళు అన్నప్పుడు మనం త్యాగం చేస్తాం, తప్పదు అలాంటప్పుడు. అట్లా చేయొచ్చు. లేదా భార్యాభర్త విషయంలో కానివ్వండి, ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి. కేవలం వ్యాపారం వరకే ఇది ఉంటుందా? ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి వచ్చిన వేళ విశేషం ఇంకొకరికి కలిసి వస్తుంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన అంటారు కదా, అలా కూడా ఉంటుందా? అంటే మనం మాట్లాడే ఒక వస్తువు కొనుక్కుంటే కూడా ఉంటుందమ్మా. ఒక డ్రెస్ కొనుక్కుంటే ఉంటుంది, ఒక వస్తువు కొనుక్కుంటే ఉంటుంది, ఇంట్లో బియ్యం వేయించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ రోజు అతిథిని బట్టి. ఎలాగో టాపిక్ లో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ పరిహారంగా బియ్యం కొనుక్కోవాల్సిన, అంటే ఇంట్లో రైస్ కొనవలసిన రోజు చంద్రహోరలో కానీ శుక్రహోరలో కానీ. అంటే ఎలా చూసుకోవాలంటే మనకి హోరా యాప్ ఉంటుంది, ఆ చంద్ర శుక్ర గురుహోరల్లో బియ్యం వేసుకుంటే మంచిది. ఆ రోజు ఒక మంచి నక్షత్రం ఉంది, అంటే పర్టికులర్ ఒక రోజు అనేమన్నా సోమవారం, శుక్రవారం, గురువారం కూడా ఇంట్లో బియ్యం పెట్టుకోవచ్చు. అట్లా ఒక లెక్కలు ఉంటాయి. మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నారు, ఏ హోరలో ప్రారంభిస్తున్నారు, అట్లా కూడా వస్తుంది. అంటే వీటిని బట్టి కూడా మనకి యోగాలు ఉంటాయి. మీకు డబ్బులు రావట్లే, పలానా దగ్గరికి వెళ్ళి ఒకరికి డబ్బులు ఇచ్చారు, ఊరికే సతాయిస్తున్నా ఉన్నాడు అతనికి మీరు ఏ హోరల్లో రోజు గనక వెళ్ళి డబ్బులు అడిగితే వస్తాయి అనేది కూడా ఉంటుంది. అవునా? సో చాలా పెద్ద సబ్జెక్ట్, మహాసముద్రం కదా. చాలా ఇన్డెప్త్ గా రీసెర్చ్ చేసి దానికి కంప్లీట్ గా అంకితం అయిపోవాలి ఈ సబ్జెక్ట్. ఏదో 4 పుస్తకాలు చదివేసాం, ఏదో చెప్పేసాం అంటే కాదు. దాని మీద కంప్లీట్ వర్క్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, రాత్రింపగల అదే ఆలోచనలో ఉండాలి. ఈ మహర్షి ఇక్కడ ఈ శ్లోకం చెప్పాడంటే ఈ శ్లోకం ఎందుకు చెప్పాడు, దాన్నే మననం చేస్తూ ఉంటే మహర్షి బయటికి ఒక శ్లోకం అలా చెప్తాడు, కానీ ఇన్డెప్త్ మీనింగ్ వేరే ఉంటుంది. ఆ ఇన్డెప్త్ మీనింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని అర్థం చేసుకొని వెళ్తూ ఉండాలి. ఓహో, సో అంత డీటెయిల్డ్గా మీరు అందులో ఉండి అంత ఇన్వాల్వ్ అయ్యి అంత సబ్జెక్ట్ని ఇది చేశారు. అండ్ అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ఉపాసకులు మీరు. సో ఖచ్చితంగా అందుకే ఇలా చూడగానే వాళ్ళ లైఫ్ ఏంటనేది చెప్పేస్తూ ఉంటారు. అంటే నేను నిజంగా వండర్ అయిపోతూ ఉంటా గురువు. మహర్షులు గొప్పతనం అది, మహర్షులు చెప్పిన గొప్పతనం అంతా మన గొప్పతనం కాని కదా. వాళ్ళు ఇచ్చిందని మనం సరిగ్గా చదువుకుంటే చాలా. అసలు నిజంగా చాలా వండర్ అవుతాయి. ఏంటంటే అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఈ హెల్త్ ఇష్యూ. అసలు ఇందాక నేను ఎంత షాక్ అయ్యాను. ఆయన మీరు మామూలుగా అయితే చూసారో చూడలేదు నాకు తెలియదు, ఫస్ట్ టైం చూడడం అనుకుంటా కదా. ఎప్పుడు ఇక్కడ ఈ లెవెల్లో ఎప్పుడు చేయలేదు, అసలు చేయలేదు, ఈ ఫ్లోర్ లో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఆయనకి ఇలా అనగానే అసలు నేను షాక్. ఇదేనే కాదు, నేను ఇలాంటివి ఆల్రెడీ ఒక 50-60 చూసేసి ఉంటాను. సో కాబట్టి ఇంక ఈ రోజు ఇంక బ్లాస్ట్ చేయాలి, ఇప్పుడు అడిగేయాలి, అది వ్యూవర్స్ కి కూడా తెలియచేయాలనేసి నేను ఈ ప్రశ్న తీసుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా జాతకం పొంది బెనిఫిట్స్ పొంది అవును అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అబ్బో అవి కూడా చెప్పక్కల, నాకే ఎన్నో మెసేజ్లు వస్తాయి. మీరు ఇచ్చే కంటెంట్ ఎంత బాగుంటుంది అనేది ఎన్నో మెసేజ్లు వస్తాయి. అంటే ఎంత మంచి సబ్జెక్ట్, పబ్లిక్ మంచి జరగాలనే కంటెంట్ ఎప్పుడు ఇచ్చినా, ఇంత మంచి సబ్జెక్ట్, ఇంత మంచి అవగాహన మా అందరికి కలిగిస్తున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, మరి చూసారు కదండి, నిజంగా మనందరికీ ఎంతో మంది నాకు ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అబ్బా నానాజీ పట్నాయక్ గారితో మీరు చేసే ప్రతి వీడియోలు ఎంతో బాగుంటాయండి, మా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని మీరందరూ చెప్తూ ఉంటారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా గురువు గారు ప్రత్యేకించి మనందరికీ ఎంతో మంచి సబ్జెక్ట్ని ఇస్తున్నారు. డెఫినెట్గా అన్నీ యూజ్ చేసుకుని మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి, మీ యొక్క జాతకం లేదా వాస్తుకు సంబంధించిన పరిశీలన కావాలి అంటే అస్సలు ఆలస్యం చేయొద్దు. క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.